ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ ఒకే ఒక్క నెంబర్ని మీ దగ్గర ఉంచుకుంటే చాలు, కేవలం 10 నిమిషాల్లోనే, కేవలం 10 నిమిషాల్లోనే మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ని మనసులో అనుకొని మీ దగ్గర ఉంచుకుంటారో, మీకు నచ్చిన వాళ్ళు వచ్చి ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఆశపడే మనిషి ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా మీ వశం అవ్వాల్సిందే. దీన్ని మీరు పొరపాటును కూడా తప్పుగా అనుకోవద్దు. వశం అంటే మంచిగా వశం చేసుకోవడం అన్నమాట, అంటే మీ సొంతం చేసుకోవడం అన్నమాట. వీళ్ళు మన దారికి రావాలి, మన ప్రేమను అర్థం చేసుకోవాలి, వీళ్ళు మనకి సొంతం కావాలి. మనం ఎంత అంటే ఎన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తున్నామో అలాగే మన గురించి కూడా ఆలోచిస్తూ మన దగ్గరికి రావడం, మనతో ఫోన్గా మాట్లాడడం, మనకంటూ వాళ్ళ లైఫ్లో కొంచెం స్థానాన్ని ఇవ్వడం కోసం ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో వచ్చినప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో వాళ్ళకి నచ్చినటువంటి మనిషి అనేవాళ్ళు ఒకరు ఉంటారు. భార్యాభర్తలు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత భార్యకు భర్తే లోకం, భర్తకు భార్య లోకం. కానీ పిల్లలు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్స్ చెప్పుకోవడం చేత కాకపోతే, లేకపోతే ఇష్టపడే వాళ్ళు కలిసిమెలిసి జర్నీ చేసిన తర్వాత ఏంటంటే మధ్యలో సడన్గా రకరకాల కారణాలు చెప్పి విడిపోతూ ఉంటారు. అవి ఏ కారణాలైనా అవ్వచ్చు. అలా విడిపోయిన వాళ్ళు దారిలో తెచ్చుకోవడం, మరి అలాంటి వారికి దూరంగా ఉన్న వారికి దారిని తీసుకోవడానికి ఈ ఏంజెల్ నెంబర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. అదేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎక్కడ అంటే ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా సరే మీ దగ్గరికి వచ్చేలా లాక్కుని పడేసేటటువంటి పవర్ఫుల్ ఏంజెల్ నెంబర్ అనమాట. అందుకే నేను చెప్పింది మీరేంటంటే, మీకు వచ్చేటప్పటికి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకోండి. ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా భార్య భర్తలైనా చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకోండి. మనసులో ఏదైనా ఉన్నప్పుడు కానీ 2-3 పనులు గుర్తుకు రావడం, ఇలా 2-3 కోసం వచ్చేటప్పటికి ఇలాంటివి చేయకూడదు. దీనికి ఎలాంటి నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ లేవు. ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. కానీ రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేయండి. ఎందుకంటే మీకు ఆ టైంలో అంటే పగలంతా కూడా బిజీగా ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు ఫోన్ చేయడం, ఎవరో ఒకరితో మాట్లాడడం, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. మీరేం చేస్తారంటే రాత్రి ప్రశాంతంగా పడుకుంటారు కదా, అప్పుడు చేసుకోండి. మీకు ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మీ మైండ్ అనేది నైట్ టైం కూడా ఎక్కువగా వాళ్ళే గుర్తొస్తారు కాబట్టి, ఎప్పుడు కూడా పగలే గుర్తుంటారు కానీ నైట్ టైం ఏంటంటే కాస్త ప్రశాంతంగా ఉంటాం కాబట్టి మనకి నైట్ అనేది రిజల్ట్ రావడానికి చాలా త్వరగా అవకాశం అనేది ఉంటుంది. మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ని తీసుకోండి. ఆ వైట్ పేపర్ మీద ఎటువంటి లైన్స్ కానీ గీతలు కానీ అలాంటివి కాకుండా ఫ్రెష్గా వైట్ పేపర్ని తీసుకోండి. ఆ వైట్ పేపర్ మీద ఎటువంటి లైన్స్ కానీ గీతలు కానీ ఎలాంటివి ఉండకుండా ఫ్రెష్గా వైట్ పేపర్ని తీసుకున్నారు కదా, ఆ వైట్ పేపర్ని తీసుకుని మీరు ఏం చేస్తారంటే బ్లాకింగ్ కలర్ అయినా వద్దు, అంటే బ్లాక్ ఇంకా అస్సలు వద్దనమాట. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలవడం కోసం బ్లాక్ కలర్ అస్సలు వద్దు. నలుపు చెడుకి ఉద్దేశించి ఉంటుంది కాబట్టి బ్లాక్ కలర్ మాత్రం ఎప్పుడు కూడా అస్సలు వాడవద్దు. ఇంకా ఏ కలర్ అయినా సరే ఇబ్బంది లేదు. అయితే మీరు ఆ కాగితం పైన ఏం చేస్తారంటే 549848 అనేటటువంటి ఏంజెల్ నెంబర్ మీద దాని మీద రాసుకోండి. మరొకసారి చెప్తున్నాను చూడండి, 549848 ఈ నెంబర్ అలా రాసిన తర్వాత మీరేం చేస్తారంటే దాని వైపే చూస్తూ మనసులో వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు మీరు ఎవరి కోసమైతే రాశారో వాళ్ళ పేర్లు మనసులో తలుచుకుంటూ ఒక 10 నిమిషాలు ఆ పేపర్ వైపు చూస్తూ ఉండండి. అలా వాళ్ళతో మాట్లాడిన మాటలు అలాంటివన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఒక 10 నిమిషాలు మీరు అలా ఆ పేపర్ వైపే చూస్తూ మీరు ఇలా చెప్పుకోవాలన్నమాట. అంటే వాళ్ళు మేము ప్రేమించిన వాళ్ళు, లేకపోతే మేము బ్రతకలేకపోతున్నాము, వాళ్ళ గురించి మేము పిచ్చి అయిపోతున్నాము, మా లైఫ్లో వాళ్ళకి రావాలని ఇలా ఆలోచించవద్దు. మీరు అలా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇంకా పూర్తిగా వాళ్ళకి లొంగి నిజంగానే ఎటువంటి అవకాశం కూడా ఉండదన్నమాట. ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. వద్దు అనుకునేటప్పుడు వదిలేయడం కూడా నేర్చుకోవాలి కదా. ఇంకా ఎలా తలుచుకుంటారంటే వాళ్ళు మాకు రావాలని చెప్పేసి మీ మనసులో తలుచుకోండి.
ఖచ్చితంగా పవర్ఫుల్ రిజల్ట్ అయితే చాలామంది కూడా చేసుకోవడం, చాలామందికి చెప్పడం కూడా జరుగుతుంది. ఇలా మనసులో తలుచుకొని మేము కలవాలి, మాకు ఫోన్ చేయాలి, వాళ్ళు మారాలి, వాళ్ళు మా గురించి ఆలోచించాలని చెప్పి మనసులో తలుచుకొని మీరు ఇక్కడ ఏంటంటే ప్రకృతి ద్వారా మనకి సపోర్ట్ చేస్తుందనమాట. మన ప్రేమలో నిజాయితీగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మన గురించి ఆలోచించడం, వాళ్ళు గుర్తుకు రావడం, ఎప్పుడు కూడా గుర్తు లేకుండా అంటే పట్టి పీడిస్తూ ఉంటారు కదా, అలా కాకుండా మన వాళ్ళు కూడా మన గురించి ఆలోచించడం, వాళ్ళు ఏంటంటే ఫోన్ చేస్తే మనం ఫోన్ చేస్తే తీయరు, వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం, ఏదో ఒకటి చిన్న గొడవే జరిగినివ్వండి, ఇట్లా ఏదో ఒక రెస్పాన్స్ రావడం అనేది చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి వితిన్ సెకండ్స్లో రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఇది చాలా అంటే సీక్రెట్గా చేయాలన్నమాట. ఇక మీరు రాత్రి పడుకునేటప్పుడు ఆ పేపర్ని దిండి కింద పెట్టుకుని పడుకోండి. ఇప్పుడు ఫాస్ట్గా రెస్పాన్స్ వచ్చిన వాళ్ళకి ఆ పేపర్ని తీసేసి పారే నీటిలో చింపి పడేయండి. మీకు వెంటనే ఫోన్ కానీ రెస్పాన్స్ కానీ వస్తే, ఒకవేళ మాకు అలా రాలేదని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఆ పేపర్ని మడత పెట్టేసి మీ దిండి కింద పెట్టుకుని పడుకోండి. అలా పెట్టుకుని పడుకున్న తర్వాత మీకేంటంటే కనీసం మీరు అలా ఉంచుకోండి. ఈలోపు ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది తప్పకుండా వస్తుంది. ఒకవేళ రెస్పాన్స్ వచ్చినా రాకపోయినా 1 వీక్ తర్వాత మాత్రం తీసి పడేయండి. ఆ పేపర్ ఇంకా మీరు ఉంచిన రిజల్ట్ అనేది రాదు. కానీ ఖచ్చితంగా 100% ఇప్పుడే మంచిగా కోరుకోవాలి. అప్పుడే మనకు వస్తుందని చెప్పి అనుకోవాలి. ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది వస్తుంది. ఈలోపు ఆ తర్వాత పేపర్ ఎక్కడైనా సరే చింపేసి పారే నీటిలో పడేసేయండి. దానివల్ల మీకున్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి దోషమంతా కూడా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏంజిల్ నెంబర్ యూజ్ చేసుకొని మీకు ఇష్టమైన వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకోవచ్చు. ఇది చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.